అది పార్టీని ఉద్దేశించే కదా వస్తున్నాం. అవును సార్, పదవులు ఆశించి కాదు. సో ఏంటంటే ఆయనకి తెలుసు ఈ మనిషి మనకి ఉపయోగపడ్డాడు, ఈ మనిషి మనం చెప్పగానే ఆంధ్రదేశం మొత్తం క్యాన్వాస్ చేశాడు, ఈ మనిషికి మనం ఏదో చెయ్యాలి అనుకొని. ఎందుకంటే గతంలో చాలా మీడియాలో రాజ్యసభ అని, తర్వాత ఇంకేదో అని రకరకాలుగా వచ్చింది. అంటే అటు పార్టీ నుంచి కానీ ఇటు నా సైడ్ నుంచి కానీ ఎప్పుడు చెప్పలేదు, అక్కడి నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ. కానీ ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన న్యూసే నేను ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తానని మీడియాకి చెప్పడం జరిగింది. గతంలో మేము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడికి. అండ్ అలాగే వాళ్ళు ఏం చెప్పారో ఈరోజు అది కన్ఫర్మ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నాకు నియామకం చేసినందుకు మా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇచ్చిన ఈ పదవికి నేను ఫుల్ఫిల్ చేస్తానని, డెఫినెట్గా మీ అడుగు జాడల్లో నడుస్తానని నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా కూతురు పెళ్లి సందర్భంగా ఇది ఒక గిఫ్ట్ గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఒక పండగ అని చెప్పాలి మా ఇంట్లో. ఇన్ని రోజుల నుండి చాలా మంది బంధువులు గాని ఫ్రెండ్స్ గాని అడుగుతుంటే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలని చాలా టెన్షన్ గా ఉన్నాను. కానీ ఆ టెన్షన్ కి ఈ రోజు బ్రేక్ పడిపోయింది. ఇదంతా మా జగన్ భాయ్ వల్ల జరిగింది. శుక్రియా జగన్ భాయ్.